వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ టెక్కీ. సో ఈ వీడియోలో మనం బులియన్ ఆల్జీబ్రా లాస్లో వన్ ఆఫ్ ద లా గురించి డిస్కస్ చేద్దాం. అది డిమోర్గన్స్ లా. సో డిమోర్గన్స్ లా ఈజ్ వెరీ వెల్ నోన్ లా ఇన్ ది బులియన్ ఆల్జీబ్రా లాస్. సో దాంట్లో మనకు ఫస్ట్ లా వచ్చేసరికి ఈ విధంగా ఉంది, a+b హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ డాట్ b బార్. సో దీని యొక్క లాజిక్ గేట్ మనకి ఎలా ఉంటుందంటే, సో a+b ఈజ్ నథింగ్ బట్ ఆర్ గేట్. సో హియర్ మనం ఒక ఆర్ గేట్ని తీసుకున్నాం, అది ఇన్వర్ట్ అయింది కాబట్టి ఒక నాట్ గేట్ తీసుకున్నాం. సో ఈ గేట్ a+b హోల్ బార్ మనకి అవుట్పుట్ వస్తుంది. సో దాన్ని మనం కంబైన్గా రాసుకుంటే ఒక నార్ గేట్ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ ద నార్ గేట్ అవుట్పుట్. సో మనకి a+b హోల్ బార్ ఆర్ a+b అనే కాదు, సో ఏ వేరియబుల్ అయినా తీసుకోండి. సో c+d బార్ లైక్ వాట్ ఎవర్ ద వేరియబుల్. సో వాటిని మనం ఎండ్ ఆపరేషన్తో సపరేట్ చేయొచ్చు, లైక్ c బార్ డాట్ b బార్. ఒకవేళ 3 వేరియబుల్స్ ఉంటే సో అగైన్ ఈ బార్ లైక్ దట్. ఒకవేళ ఇక్కడ ఈ ఉంటే కనుక సో ఆ విధంగా మనం డిమోర్గన్స్ లాస్ యూజ్ చేసి మనం ఆ విధంగా సపరేట్ చేయొచ్చు. సో ఇది LHS సైడ్ గేట్స్ కదా, అదే RHS సైడ్ అయితే ఈ విధంగా అనమాట. సో ఏ కాంప్లిమెంట్ ఉంది, బి కాంప్లిమెంట్ ఉంది. సో అందుకని ఏకి ఒక నాట్ గేట్, బికి ఒక నాట్ గేట్ తీసుకుని దాన్ని ఎండ్ గేట్తో కంబైన్ చేసాము. సో మనకి ఈ విధంగా బబుల్ అని ఉంటే దాని అర్థం ఏంటంటే అక్కడ నాట్ గేట్ ఉంది అని అర్థం. సో ఇది మనకి RHS సైడ్ ఉన్న లాజిక్ ఈక్వేషన్. సో ట్రూత్ టేబుల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది, a+b హోల్. సో ఇది మనకి LHS సైడ్ కదా. సో LHS సైడ్ వాల్యూ, RHS సైడ్ వాల్యూ మనకి సేమ్ వచ్చినాయి రాలేదా వెరిఫై చేయడం కోసం ఈ ట్రూత్ టేబుల్. సో మనకు లెక్క అయితే a+b ఏవైతే a+b బార్ వాల్యూ ఉందో అది దేనికి ఈక్వల్ అవ్వాలి, a బార్ డాట్ b బార్కి ఈక్వల్ అవ్వాలి. సో నేను అందుకని 2 వేరియబుల్స్ కాబట్టి 2² ఈజ్ నథింగ్ బట్ 4 కాంబినేషన్స్ వస్తాయి, 0 0 0 1 1 0 1 1. సో 4 కాంబినేషన్స్ వచ్చినాయి. సో దానికి అవుట్పుట్స్ వచ్చేసరికి 1 0 1 0 0. సో హియర్ ఆల్సో 4 కాంబినేషన్స్ వచ్చినాయి, దానికి అవుట్పుట్స్ మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది 1 0. సో ఈ రెండు ఈక్వల్ అయింది. సో దాన్ని బట్టి మనం డిమోర్గన్స్లో ఏం చెప్తుందంటే a+b హోల్ బార్ ఈక్వల్ టు a బార్ డాట్ b బార్ అని రాయొచ్చు. సో డిమోర్గన్స్ లాలోనే సెకండ్ లా ఉంది, అది వచ్చేసరికి ఇందాక మనం ఆర్ ఆపరేషన్ ఎండ్ ఆపరేషన్కి ఎలా మార్చామో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఎప్పుడైతే ఎండ్ ఆపరేషన్కి హోల్ బార్ ఉంటుందో దాన్ని మనం సపరేట్ ఆర్ గేట్గా చేయొచ్చు అనమాట. సో a+b హోల్ a బార్ ప్లస్ b బార్. సో ab బార్ని మనం a బార్ ప్లస్ b బార్గా సపరేట్ చేయొచ్చు. దీని లాజిక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఇది LHS సైడ్. సో ab అనే 2 ఇన్పుట్స్, ఇక్కడ ఎండ్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఒక ఎండ్ గేట్ యూజ్ చేసాం, దానికి బార్ ఉంది కాబట్టి ఒక నాట్ గేట్ యూజ్ చేసాం. సో అవుట్పుట్ ఎలా వచ్చింది, ఈ నాట్ గేట్ని మనం ఇక్కడ ఒక బబుల్తో రిప్రజెంట్ చేసాము. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ LHS. సో RHS యొక్క లాజిక్ గేట్ ఎలా ఉంటుందంటే a బార్ డాట్ b బార్ కాబట్టి సో ఒక ఆర్ గేట్ తీసుకున్నాము. సో దానికి ఇన్పుట్స్ a బార్ b బార్ కాబట్టి ఇక్కడ ఒక నాట్ గేట్, ఇక్కడ ఒక నాట్ గేట్ యూజ్ చేస్తున్నాము. సో దాని అవుట్పుట్ వచ్చింది. సో దాన్ని మనం నాట్ గేట్ని బబుల్ రూపంలో రిప్రజెంట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ బబుల్స్ రూపంలో మనం రిప్రజెంట్ చేసాము నాట్ని. సో ఇట్ ఈస్ ద లాజిక్ డయాగ్రామ్ ఫర్ సెకండ్ లా. సో దీని ట్రూత్ టేబుల్ మనం వెరిఫై చేసినట్లయితే సో మనకి ఏంటి ఫార్ములా, ab బార్ ఈక్వల్ టు a బార్ ప్లస్ b బార్. సో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం 4 కాంబినేషన్స్ వచ్చినాయి. సో అగైన్ హియర్ ఆల్సో మనం అబ్జర్వ్ చేసి ఉంటే ab బార్ యొక్క అవుట్పుట్ వాల్యూస్ అండ్ a బార్ ప్లస్ b బార్ యొక్క వాల్యూస్ సేమ్ వచ్చినాయి. సో డిమోర్గన్స్ లా ఏం చెప్తుందంటే ఫైనల్గా 2 లాస్ ఉంది. అది ఎలా అంటే ab బార్ ఈక్వల్ టు a బార్ ప్లస్ b బార్. సో ఇదర్ a+b హోల్ బార్ ఈక్వల్ టు a బార్ డాట్ b బార్. సో ఇది డిమోర్గన్స్ లా అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.